గుడ్ మార్నింగ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అందరికీ శుభాలు. ఈరోజు మన అనుదిన ఆత్మీయ ఆహారంగా మన ప్రార్థనా జీవితంలో మనతో పాటు ఒకే విశ్వాసము, ఒకే ఆసక్తి కలిగిన చక్కటి ప్రేయర్ పార్ట్నర్ మనం కలిగి ఉండుట మనకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. సమ్టైమ్స్ మన ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, భర్తకి భార్య, భార్యకి భర్త, లేక తల్లిదండ్రులు, పిల్లలు, లేక స్నేహితులు, లేక సంఘ సహోదరులు కలిసి ప్రార్థన చేస్తే చాలా శక్తివంతంగా ఉంటుంది. కనుక మనకి ఒక మంచి ప్రేయర్ టీం అనేది ఒకరికి ఇంకొకరు యాడ్ అయితే ఒక టీం ఏర్పడుతుంది. యేసుక్రీస్తు వారి జీవితంలో ఆయనకి 12 మంది శిష్యులు ఉన్నప్పటికీ కూడా 12 మందిలో ముగ్గురిని ప్రత్యేకించుకుని ఆయన ముఖ్యమైన పనులకి వాళ్ళ ముగ్గురిని ఏర్పరచుకునేవాడు. ఉదాహరణకి గెత్సెమనే తోటలో యేసు ప్రభు ప్రార్థన చేసుకుంటున్నప్పుడు మిగిలిన శిష్యులందరినీ ఒక చోట పెట్టి ఈ ముగ్గురిని మాత్రం మరొక చోటకు తీసుకొచ్చి ప్రార్థనలో గడపమన్నాడు. యాయీరు కుమార్తెను స్వస్థపరిచినప్పుడు కత్మా శిష్యులను ఉండమని చెప్పి పేతురు, యాకోబు, యోహానులతో ఆ యొక్క రూమ్కి వెళ్ళి ప్రార్థన చేసి మరి ఆ బిడ్డను ప్రభు మరణించిన బిడ్డను పైకి లేపారు. ఎందుకని యేసు ప్రభు కొంతమందిని ప్రత్యేకించుకున్నారు అంటే, మనకున్న బ్రదర్స్ కానీ సిస్టర్స్ కానీ ఎవరైనా సరే అందరూ ఒకేలాంటి విశ్వాసంలో మూవ్ అవ్వరు. ఎవరైతే కొంచెం మన పట్ల మనకి ఎటువంటి ఆసక్తి ఉంటుందో అటువంటి ఆసక్తితో కలిగిన వారు ఉంటారో వారితో పాటు మనం బయలుదేరి వారితో పాటు ప్రయాణం చేస్తే, వారితో పాటు పని చేస్తే ఎవరో కూడా ఆ యొక్క వర్క్ని వెనక్కి లాగేవారు ఉండరు, ముందుకి ప్రోత్సహించేవారే ఉంటారు. కనుక మన విశ్వాస జీవితంలో మన విశ్వాసాన్ని ప్రోత్సహించేవారు, ఇనుము చేత ఇనుము పదును పెట్టబడుతుందనే విధంగా ఒకరి చేత ఒకరు ఉజ్జీవింపబడిన వారిని మనం కలిగి ఉండుట చాలా మేలుకరం. ఒకవేళ వారు లేరనుకో, అసలు ఎవరు లేకుండా ఒంటరిగా ఉన్నా పర్లేదు, కానీ మన ప్రార్థనా జీవితాన్ని, మన విశ్వాసాన్ని వెనక్కి లాగే వాళ్ళతో మనం ప్రార్థన చేయడం వెరీ డేంజరస్. యేసు ప్రభు వారు కానీ, పేతురు గారు కానీ, ఏలియా గారు కానీ, ఎలీషా గారు కానీ ఒక బలమైన అద్భుతం, చచ్చిపోయిన డెడ్ బాడీలోకి తిరిగి ప్రాణం రప్పించిన సందర్భాలు మనం చూస్తే అక్కడ ఉన్నవారిని పొమ్మన్నారట యేసయ్య. అలాగే పేతురు అలాగే చేశారు. ఉదాహరణకి అపోస్తుల కార్యం 9వ అధ్యాయంలో తబిత అనే ఒక స్త్రీని మరి పేతురుగా స్వస్థపరిచినప్పుడు జరిగిన సందర్భం చూస్తే అపోస్తుల కార్యం 9వ అధ్యాయం 40వ వచనం, పేతురు అందరినీ వెలుపలికి పంపి మోకాళ్ళుని ప్రార్థన చేసి శవంపై తిరిగి తబిత లెమ్మనగా ఆమె కన్నులు తెరిచి పేతురును చూచి లేచి కూర్చుండెను. తబిత అనే స్త్రీని స్వస్థపరిచినప్పుడు ఫస్ట్ చేసిన పని ఏంటంటే పేతురు గారు, అక్కడ ఉన్నవారు ఎవ్వరూ కూడా ఆత్మీయంగా ఉన్నవారు లేరు, అందరూ బయట పొమ్మన్నాడు. తలుపేసుకుని మోకరించి ప్రార్థన చేశాడు, స్వస్థపరిచాడు. దేవుడు స్వస్థత వారికి ఇచ్చాడు. అలాగే యేసు ప్రభు కూడా సమాజ మందిరపు అధికారి కుమార్తెను స్వస్థపరిచినప్పుడు కూడా అక్కడ ఏడుస్తూ ఉంటే వాళ్ళని ముందు మీరు బయటకు పోడన్నాడు, అప్పుడే స్వస్థపరిచాడు. అలాగే పాత నిబంధన గ్రంథంలో ఏలియా గారు ఆ సారేపతు గ్రామం విధవరాలిక కుమార్ని స్వస్థపరిచినప్పుడు కూడా ఆ విధవరాలిని ఒంటరిగా ఇంటి పైకి ఎక్కి ప్రార్థన చేశాడు, ఒంటరిగా ప్రార్థన చేశాడు, మంచి ప్రేయర్ పార్ట్నర్ లేనప్పుడు. అలాగే ఎలీషా భక్తుడు, ఎలీషా గారికి ఒక మంచి పార్ట్నర్ ఉన్నాడు, శిష్యుడు ఉన్నాడు, వాడి పేరు గెహాజీ. వాడు సరైనటువంటి ఆత్మీయత కలిగిన వాడు కాదు, వాడిని గుమ్మం బయటే పెట్టి ప్రార్థన చేశాడు షునేమీరాలు కుమారుడు చనిపోయినప్పుడు. అది కూడా మనం సరి చదివినట్లయితే 2 రాజుల గ్రంథం 4వ అధ్యాయం 32వ వచనంలో ఎలీషా ఆ ఇంట జొచ్చి బాలుడు మరణమై ఉండి తన మంచం మీద పెట్టబడి ఉండట చూచి తానే లోపలికి పోయి, తానే అంటే ఒక్కడే లోపలికి పోయి వారిద్దరే లోపల ఉండగా తలుపు వేసి యెహోవాకు ప్రార్థన చేసి ఆ బాలుడు స్వస్థత పొందాడు, తిరిగి ప్రాణం వచ్చింది, లేచాడు. అప్పుడు బయటున్న గెహాజీని పిలిచాడు. అదే 4వ అధ్యాయం 36వ వచనం. అప్పుడు అతడు గెహాజీని పిలిచి, అయ్యా ఆ షూనేమీరాలను పిలిచి, ఇదిగో నీ కొడుకు బతికున్నాడనే ఆమెకు అప్పగించాడు.
గెహాజీ ఉన్నాడు కదా, రా గెహాజీ మన ఇద్దరం కలిసి ప్రార్థన చేద్దాం అని చేయొచ్చు కదా. ఎలీషా చేయలేదు. ఎలీషా గురువు గారికి తెలుసు వీడి విశ్వాసం ఎటువంటిదో. కనుక ఈరోజు దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నీతో పాటు ఏకీభవించి నీలాంటి భారము, నీలాంటి ఆసక్తి, నీలాంటి విశ్వాసం కలిగిన వానితో కలిసి ప్రార్థన చేయి. యేసు ప్రభు యాయేరు కుమార్తెను స్వస్థపరిచినప్పుడు అటువంటి భారము, అటువంటి విశ్వాసము, అటువంటి యేసు ప్రభుకి అంగీకారమైనటువంటి ఆ యాకోబు, యోహాను, పేతులు మాత్రమే తీసుకున్నట్టుగా లోపలికి తీసుకెళ్ళిన మార్కు సువార్త 5వ అధ్యాయం 37వ వచనం నుంచి మనకు కనబడుతుంది. నేను అంటాను, అయితే ఒక మంచి విశ్వాస యోధునితో కలిసి ప్రార్థన చేయి. ఒక మంచి లైఫ్, మంచి ప్రేయర్ పార్ట్నర్తో కలిసి ప్రార్థన చేయి. లేదంటావా, ఎవడో ఒకడు ఉన్నాడు ఆడితో కలిసి ప్రార్థన చేద్దామని మాత్రం చేయొద్దు. ఒంటరిగా ప్రార్థన చేసుకో. ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న దేవుడు మనకు అద్భుతమైన గొప్ప ప్రేయర్ పార్ట్నర్ని ఇచ్చాడు. ఎవరండి? హోలీ స్పిరిట్ గాడ్. మనకు అందుకనే ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఎలా ప్రార్థన చేయాలో పరిశుద్ధాత్ముడు నేర్పుతాడని రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు చెప్తున్నాడు. ఎప్పుడు మనలో ఉంటూ మనల్ని నడిపించేవాడు పరిశుద్ధాత్ముడు. మన కంటికి కనబడే మరొక విశ్వాసి ప్రార్థనా పరుడైన విశ్వాసితో కలిసి ప్రార్థన చేద్దాం. వారు లేనప్పుడు ఒంటరిగా ప్రార్థన చేద్దాం. ఒంటరిగా ఉన్న 10 మందిలో ఉన్న సహాయం చేసేవాడు పరిశుద్ధాత్ముడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా, మరి ముఖ్యమైన విషయాల గురించి ప్రార్థన చేసినప్పుడు చాలా జాగ్రత్తగా నేను ఎవరితో ఏకీభవిస్తున్నాను నా ప్రార్థనలో అని ఆలోచన చేస్తూ ప్రార్థన చేయాలి. మన కుటుంబంలోనే భార్యాభర్తలు ఇద్దరు కూడా ఏకీభవించి ప్రార్థన చేస్తే ఇంకా అద్భుతంగా ఉంటుంది. కనుక అందరినీ నేను కోరేది ఏంటంటే, నీ బెస్ట్ ప్రేయర్ పార్ట్నర్ నీ లైఫ్ పార్ట్నర్ అయితే ఆ వ్యక్తి ఎక్కడున్నాడో వెతుక్కోక్కర్లేదు. ప్రతిరోజు అద్భుతమైన ప్రార్థన జరుగుతుంది. కాబట్టి కుటుంబాలు, భార్యాభర్తలు కలిసి చక్కగా ప్రార్థన చేసుకోండి. పిల్లలు, తల్లిదండ్రులు కలిసి అక్కడ ప్రార్థన చేసుకోండి. మన కుటుంబాలు అటువంటి ప్రార్థన ఉంటే దేవుడు బలమైన కార్యాలు మనలో, మన కొరకు, మన ద్వారా అనేకులకు దేవుడు చేస్తాడు. అటువంటి చక్కటి శక్తివంతమైన ప్రార్థన కుటుంబముగా దేవుడు మన కుటుంబాలను దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్యం బట్టి నీకు స్తోత్రాలు ప్రభువా. నీ విశ్వాసంలో, నీ ప్రార్థనలో మమ్మల్ని ఎదిగించి కుటుంబంలో చక్కటి ప్రార్థన సహవాసం మాకు దయచేసి అట్టి ప్రార్థన సహవాసం ద్వారా నీ అద్భుత ఆశ్చర్య కార్యాలు మేము పొందుకుని మీ నామంలో అనేకమైన అద్భుత ఆశ్చర్య కార్యాలు చేయగలిగే ప్రార్థనా శక్తి, పరిశుద్ధాత్మ శక్తి నీ కృప మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేని అభిషేకం మనపై దిగి వచ్చి ప్రార్థనా యోధులుగా పరిశుద్ధాత్ముడు మనల్ని, మన కుటుంబస్తులను తీర్చిదిద్ది దీవించును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ వెరీ బ్లెస్డ్ డే.